మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను జానకి. అంతర్జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు పాకిస్తాన్ పేరు వింటేనే నవ్వులాటగా మారిపోయింది. అగ్రరాజ్యాల మధ్య పంచాయతీలు చేస్తానంటూ మధ్యవర్తి అవతారం ఎత్తిన పాకిస్తాన్ తీరా బిల్లు కట్టేసరికి చేతులెత్తేస్తుంది. ఇస్లామాబాద్లోని విలాసవంతమైన సెరెనా హోటల్లో అమెరికా, ఇరాన్ ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వడమేమో గానీ ఇప్పుడు ఆ హోటల్ బిల్లు కట్టలేక షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ముఖం చాటేస్తోంది. ఆతిథ్యం ఇచ్చే ఆస్తి లేదు కానీ బిల్డప్కు మాత్రం తక్కువ లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అప్పుల ఊపిలో ఉన్న దేశానికి అగ్రరాజ్యాల మధ్య సయోధ్య కుదిర్చే సీనుందా? అసలు ఆ హోటల్లో ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమెరికా, ఇరాన్ మధ్య ఉన్నది దశాబ్దాల వైరం. అమెరికా షరతులకు ఇరాన్ వంగదు, ఇరాన్ మొండితనానికి అమెరికా లొంగదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చైనా, భారత్ వంటి దేశాలే మౌనంగా ఉంటే పాకిస్తాన్ మాత్రం ఏదో సాధిస్తానంటూ అతి ఉత్సాహం ప్రదర్శించింది. కట్ చేస్తే ఇస్లామాబాద్ వేదికగా జరిగిన చర్చలు ఆదిలోనే హంసపాదులా ముగిశాయి. కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు సరికదా. చర్చల ఫలితం శూన్యమని తేలిపోయింది. మధ్యవర్తిత్వం చేద్దామని వెళ్ళి అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఒక ఫెయిల్యూర్ స్టేట్ గా మిగిలిపోయింది. ఇక అసలు దరిద్రం ఇక్కడే మొదలైంది. చర్చల ఫలితం ఎలా ఉన్నా అతిథులకు మర్యాద చేయడం కనీస ధర్మం కదా. బట్ సెరెనా హోటల్లో దిగిన యుఎస్, ఇరాన్ ప్రతినిధుల బిల్లులు ఇప్పుడు పాక్ పాలకులకు చెమటలు పట్టిస్తూ ఉన్నాయి. భారీగా వచ్చిన ఆ బిల్లులను కట్టలేక పాక్ ప్రభుత్వం చేతులు ఎత్తేయడంతో ఏకంగా హోటల్ యజమాని రంగంలోకి దిగి గొడవ చేయాల్సి వచ్చింది. చివరకు రెండు దేశాలకు ఇచ్చిన ఆతిథ్యంలో వచ్చే రొటీన్ ఖర్చులు కూడా చెల్లించలేక పాకిస్తాన్ దౌత్యపరంగా చతికిలబడింది. అప్పుల కోసం మల్లాడుతున్న దేశానికి ఈ గొప్పల అవసరమా అని మీడియా కోడై కూస్తుంది. దేశంలో పరిస్థితి చూస్తేనేమో అత్యంత దారుణం. పెట్రోల్ దొరకదు, డీజిల్ లేదు, సామాన్యుడు పన్నుల భారంతో సస్తుంటే పాలకులు మాత్రం విలాసవంతమైన హోటల్లో విందులు, వినోదాలు చేస్తూ పరువు పోగొట్టుకుంటున్నారు. ప్రజలు కష్టపడి చెల్లించిన పన్నుల సొమ్ము ఏమవుతుందో ఎవ్వరికి అర్థం కావడం లేదు. కరోనా కాలం నాటి కంటే దారుణమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న దేశం ఈ స్థాయిలో ఆడంబరాలకు వెళ్లడం విడ్డూరం. దేశాన్ని నడపడమే చేతకాని వారు ప్రపంచ దేశాల మధ్య శాంతిని నెలకొల్పుతారా అని సూటి ప్రశ్నలు ఎదురవుతూ ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పాకిస్తాన్ పరువు ఎవరూ దియ్యక్కర్లేదు. ఆ దేశ నేతలే చాలు. ప్రతి విషయంలోనూ వేలు పెట్టడం వారి అక్కయ్య అలవాటుగా మారింది. మరొకరికి అవకాశం ఇవ్వకుండా తన పరువును తానే బజారున పడేసుకుంటోంది. అంతర్జాతీయంగా పేరు తెచ్చుకోవాలని ఆశపడ్డ షరీఫ్ ప్రభుత్వ ఆశలు అప్పుల కుప్పలో పడ్డాయి. దౌత్యపరమైన ఆశయాలకు, దేశ ఆర్థిక అస్థిరతకు మధ్య ఉన్న అగాధమే పాకిస్తాన్ కొంప ముంచింది. చర్చలు కార్యరూపం దాల్చలేదు సరే, కనీసం ఆ హోటల్ బిల్ అయినా కట్టి మిగిలిన పరువు దక్కించుకుంటుందో లేదో చూడాలి.